ఈ జ్వరానికి శాంతి కలగాలంటే ఏం చెయ్యాలని ఆకాశనాథు గారు గురువుగారిని అడిగాడు. గురువుగారు అన్నాడు, దానికి మనస్సుకి ఖేదం కలిగితే పరితాపం పోవడానికి ఒకటే మార్గం, శివలింగానికి అభిషేకం చేసి తీర్థం పట్టుకొచ్చి ఇవ్వండి అన్నాడు. అందుకని పద్మావతీదేవి చెలికెత్తెలు అగస్త్యాశ్రమానికి వెళ్ళారు. అక్కడ శివలింగానికి అభిషేకం చేసి తీర్థం పట్టుకొద్దామని. అక్కడికి బకుళమాత వెళ్ళింది. వాళ్ళు నిలబడి అభిషేకం చేసుకుంటున్నారు, ఈవిడ నిలబడి నమస్కారం చేసింది. మాట్లాడుకున్నారు. మీరెవరంటే, మేము ఆకాశరాజు గారి యొక్క ఆస్థానంలో పనిచేస్తాం, పద్మావతీదేవి చెలికెత్తెలం. అంటే ఎందుకు వచ్చారని అడిగింది. ఏమో మొన్నటి రోజున ఎవరో రాజకుమారుట్ట ఉద్యానవనంలో మా పద్మావతీదేవికి కనపడ్డాడు, వద్దు వద్దంటుంటే పలకరించాడు, ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. ఎవరడిగితే ఏమేమో చెప్పాడు. ఏమిటో నేను కృష్ణుడు అన్నాడు, ఆ దేవకీదేవి అన్నాడు, వసుదేవుడు అన్నాడు, బలరాముడు అన్నాడు, సుభద్ర అన్నాడు, రాళ్ళు పెట్టి కొట్టాము, దెబ్బ తగిలింది, కట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. బృహస్పతి వచ్చి మూలిక చెప్పాడు, ఆ మూలిక కట్టుకుని వెళ్ళిపోయాడు. ఎన్ని కష్టాలు పడ్డాడో చూడండి మహానుభావుడు మాట నిలబెట్టుకోవడానికి. అంటే ఆవిడ గుర్తుపట్టింది, ఓహో ఇదంతా మా అబ్బాయి వల్ల జరిగిన విషయమేను అని గుర్తుపట్టింది. గుర్తుపట్టి నాకు ఓ చిన్న పనుంది, ధరణీదేవితో మాట్లాడాలి, నన్ను మీరు తీసుకెళ్తారా అంతఃపురానికి అని అడిగింది. అయ్యో దానికేముందమ్మా, మాతో వచ్చేయండి, తీసుకెడతామని. అంటే శంకరుడికి నమస్కారం చేస్తే కళ్యాణానికి దారి వచ్చేసి. అందుకని ఇప్పుడు అనుకోకుండా ఇద్దరు కలుసుకున్నారు, బకుళమాత పద్మావతీదేవి చెలికెత్తెలు. ఇప్పుడు ఆవిడ నారాయణపురంలోకి వెళ్ళడానికి అవకాశం కలిగింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి బకుళమాత వచ్చేటప్పటికి మార్గం సుగమం చేసేయాలి, ఆవిడికి ఎక్కువ కష్టం లేకుండా చూడాలి. కష్టం లేకుండా చూడాలంటే పద్మావతీదేవికి జ్వరం వచ్చింది, కానీ ఎందుకు జ్వరం వచ్చిందో ఆవిడ చెప్పలేదు. పద్మావతీదేవి ఏమని చెప్తుంది, కన్య. అందుకని మనసులోనే పెట్టుకుంది, మళ్ళీ ఆ పిల్లాడు వస్తాడో రాడో అని బెంగ. ఇప్పుడు ఆ పిల్లకి ఇందుకు జ్వరం వచ్చింది, వాడికి ఇచ్చి పెళ్లి చేయండి, జ్వరం తగ్గిపోతుంది. ఆయన కోసం ఆవిడ, ఆవిడ కోసం ఆయన అని నేను చెప్తే నమ్మాలంటే సోది చెప్పేదానిగా పెడతాను, పులింద స్త్రీగా అనుకున్నాడు. ఎన్ని కష్టాలు పడ్డాడో చూడండి మాట నిలబెట్టుకోవడానికి. అందుకు ఇది ఎప్పుడు వెళ్ళాలి, వెనక తల్లికి మార్గం తేలిక చేసేయాలందుకని ఆవిడ వచ్చే లోపల తాను వెళ్ళిపోవాలి. అందుకని వెంటనే సోది చెప్పే స్త్రీగా మారిపోయాడు. తెలుపు నలుపకు వెంట్రుకల్ తెలుపు తలపైది అలరారు తాటాకు బుట్ట, ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నుంపెడి సోయగంపు సొట్ట, తమ్మి మొగ్గల నెల్ల దాచడు మెత్తటి పైట చక్కగా నింపు సరళ సరుల గుట్ట, గజకుంభముల మించు నిజబదర సొర్రపై పలికిడి తేనియ పాట పుట్ట, కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట, పెదవి దిగజారు ఇత్తడి పొడల బుట్ట, బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట, మంచి ఎరుకత వచ్చే సిరిమించున్నట్లు. లక్ష్మీదేవి కన్నా అందమైన వేషం కట్టాడు. తెలుపు నలుపకు వెంట్రుకలు తెలుపు తలపైని అలరారు తాటాకు బుట్ట. వాళ్ళు తల మీద తాటాకు బుట్ట పెట్టుకుంటారు. బాగా ముసలిదైపోయింది అనుకోండి, నడవలేనట్టుగా ఉండాలి. బాగా ప్రాయంలో ఉందనుకోండి, అంత అనుభవం ఉందా, చెప్పగలదా, ఈవిడ వాక్కు నిజం అవుతుందా అనుకుంటారు. అందుకని అటు కాదు ఇటు కాదు, కొన్ని వెంట్రుకలు తెల్లగా కొన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయనుకోండి, బాగుంటుంది, మధ్య వయస్సులో ఉన్నట్టు ఉంటుందని తెలుపు నలుపు వెంట్రుకలతో ఉన్న తలతో తాటాక బుట్ట ఎట్టుకుని బయలుదేరాడు. ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట. అప్పటికి ప్రాయం కొంత సడలిపోయింది కదూ, మధ్య వయస్కురాలైంది. అయినా కూడా బొగ్గ మీద పడుతున్న సొట్ట నవ్వినప్పుడు మాట్లాడినప్పుడు ముఖం వంక అలా చూడాలనిపించేటట్టుగా ఉంది. ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట, తమ్మి మొగ్గల నల్ల దాచడి మెత్తటి పైట చక్కగా నింపు పూసల సరుల గుట్ట. బోల్డని రంగురంగుల పూసలతో బోల్డని హారాలు వేసేసుకుని ఉంటారు వాళ్ళు, అందుకని అన్ని పూసల హారాలు వేసేసుకుంది. గజకుంభముల మించు నిజబిర సొర్రపై పలికిడి తేనియ పాట పుట్ట. ఆ చేతిలో ఆ వీణ నిలబెడతారే, అలా ఓ వాద్య పరికరాన్ని ఒకదాన్ని పట్టుకుంటారు. ఆ ఆనపకాయ ఒకదాన్ని తొలిచేసి కింద కట్టి తంబురా పట్టుకున్నట్టుగా పట్టుకుని అది వాయిస్తూ వెడుతుంటారు. సోది చెప్తానమ్మ సోది అంటూ వెడుతుంటారు. అది వాయిస్తున్నాడు. అందుకని గజకుంభముల మించు నిజబుర్ర సొర్రపై పలికిడి తేనియ పాట పుట్ట, కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట. ఏదో చిన్న తిలకం బొట్టు కాదు, ఇంత పెద్ద కుంకం బొట్టు ఒకటి పెట్టుకున్నాడు. కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట, పెదవి దిగజారు ఇత్తడి పొడల పుట్ట. ఎవరైనా చెవులకి దుద్దులు చూకాలు అని పెట్టుకుంటారు, పెద్దవి ఎలాడుతుంటే అందంగా ఉంటుందేమో బహుశా, చెవికి కష్టం బొగ్గకి అందం అన్నాడు నీతి శతకంలో. కాబట్టి ఆ జూకాలు దుద్దులు పెట్టుకుంటారు. కానీ
ఆ సోది చెప్పి ఆవిడ ఏం చేసిందంటే ముక్కుకి పెట్టుకుంది. అది కూడా ఈ కన్నానికి మధ్యలో ఉన్న గోడకి ఎంత పెద్ద ఆభరణం పెట్టుకుందంటే అది దిగజారి కింది పిదివి దాకా వచ్చింది. నోట్లో ముద్దెలా పెట్టుకుంటుందా అడ్డురాదా అని అనుమానం వచ్చేటట్టుగా ఉంది. అది సాగిపోయి ముక్కు. పెదవి దిగజారు ఇత్తడి పొడల బుట్ట బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట. మళ్ళీ ఓ పసిపిల్లాడు ఒళ్ళో వాడిని పట్టుకుని వెళ్ళింది. ఎవరిని తీసుకెడతాడు? ఆయన నాభికమలంలోంచి వచ్చిన బ్రహ్మగారినే పసిపిల్లాన్ని చేసుకున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.